జై శ్రీమన్నారాయణ. ఏడుకొండ వెంకటరమణ గోవింద గోవింద. నేను గోపాల్, గోవింద బాలగురు స్వామిని, గోవింద బాలకృష్ణ, కర్ణాటక, హైదరాబాద్ నుండి. మనలో చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది. ఏంటంటే మనం ఏమిటి, అసలు జీవాత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, అసలు ఆత్మ అంటే ఏంటి అనేది అనిపిస్తుంది. పరమాత్మ అంటే మరొకటి, జీవాత్మ అంటే ఒకటి. మనం వినేది 3 పదాలు. సహజంగానే మనకి ఈ 3 వేరు సత్యాలుగా మనకు అనిపిస్తుంటుంది. కానీ నిజానికి 3 సత్యాలు లేవు, ఉన్నది ఒకటే సత్యం. కానీ పరిస్థితి మారితే పేరు మాత్రమే మారుతుంది. అంటే ఆత్మ అనేది ఒక శుద్ధమైన చైతన్యము. అది పుట్టదు, చనిపోదు, ఎప్పటికీ మారదు. ఈ శరీరం పనిచేయడానికి, మనసు ఆలోచించడానికి మనలోని ఉన్న ఆత్మ అనే చైతన్యం ఉండాలి. ఆ చైతన్యమే శరీరం మరియు మనసుతో కలిసినప్పుడు దాన్ని జీవాత్మ లేదా జీవుడని అంటారు. అప్పుడు మనలో నేను అనే భావన కలుగుతుంది. అంటే నేను ఈ శరీరం, నాకు ఇది జరిగింది, నేను ఇది చేశాను, ఇది నా కాలు, నా చేయి అనిపిస్తుంది. అక్కడి నుండి కర్మలు మొదలవుతాయి. సుఖం, దుఃఖం, అనుభవాలు, జీవిత ప్రయాణం సాగుతుంది. కాబట్టి ఈ కర్మలను అనుభవిస్తున్న స్థితిని జీవాత్మ అంటారు. మరి పరమాత్మ అంటే ఇక్కడ కొత్తగా ఇంకొక సత్యం లేదు. అదే ఆత్మ శరీరం మరియు మనసు అనే పరిమితులు లేని స్థితిలో ఉన్నప్పుడు దాన్ని పరమాత్మ అంటారు. అంటే శరీర భావం లేనప్పుడు, మనసు పరిమితి అయినప్పుడు, కర్మబంధం లేనప్పుడు ఆత్మ ఏ స్థితిలో ఉంటుందో అదే పరమాత్మ స్థితి. అంటే బంధనాల్లో కనిపించినప్పుడు జీవాత్మ, కానీ బంధనాలు లేనప్పుడు కనిపిస్తే పరమాత్మ. అందుకే ఇక్కడ 3 సత్యాలు లేవు, ఉన్నది ఒకటే సత్యము. కానీ దృష్టి మారితే అది మారుతుంది. ఉదాహరణకి సముద్రంలో నీరు ఒకటే ఉంటుంది, అదే నీరు అలగా కనిపిస్తుంది, అదే నీరు సముద్రంగా ఉంటుంది. ఇక్కడ నీరు మారలేదు, కానీ పేర్లు మాత్రమే మారాయి. అలాగే ఆత్మ ఒకటే, అదే జీవాత్మగా అనిపిస్తుంది, అదే పరమాత్మగా అనిపిస్తుంది. ఈ ఒక్క విషయాన్ని నిజంగా మనకు అర్థమైతే మనలో ఉన్న భయం తగ్గుతుంది. లోపల ఒక నిశ్శబ్దమైన శాంతి మొదలవుతుంది. ఎందుకంటే మనము శరీరం కాదు, మన శరీరం మనది కాదు. అసలు ఈ శరీరంలో ఉన్న ఆత్మే నేను. ఇది జీవిత ఉదాహరణలు తెలుసుకోవాలంటే కంప్లీట్గా దీని గురించి తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే నేను, నాది అనేది ఇది ఇక్కడ వదిలిపెట్టేస్తానో, నాలో ఉన్న చైతన్య పదార్థం అదే ఆత్మ. ఈ ఆత్మ ప్రయాణం చేస్తుంది. ఆ ఆత్మే నిజమైన సత్యం. ఈ శరీరం మిథ్య. అంటే ఇది ఇక్కడ వదిలేస్తాము, భూమిలో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి ఆత్మ అంటే ఎప్పటికీ సజీవంగా ఉండేది, మరణం లేనిది. మనలో ఉన్న ఆత్మ చాలా గొప్పది. జై